నమస్తే అన్న. ఏం చేస్తుంటారు? ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం. ఓకే. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల గురించి ఇక్కడ ప్రాంత ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఏమనుకుంటారు? ఎట్లా నడుస్తుంది? యాక్చువల్గా మన జరిగినటువంటి ఎలక్షన్లలో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఏకంగా ఎన్నుకోవడం వాళ్ళకు దురదృష్టం అని భావించుకొని కొంతమంది పబ్లిక్ టాక్ వచ్చేసి వాళ్ళు బాధపడుతున్నారు. చాలా మంది ఒక ఇవ్వడం తక్కువ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకుండా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మా కాన్స్టిట్యూన్సీకి వచ్చి నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఎన్నుకున్నాం అనే బాధతో వాళ్ళు ఏమంటే ఒక తక్కువ. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పటికీ 10 రోజులు కాదు 10 ఏళ్ళు పరిపాలన చేసిన ఒక రోజు కాజీపూర్ వచ్చేటువంటి స్పందన అనేది ఒక ఎమ్మెల్యే అప్పుడు ఎంపీ ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎటువంటి ప్రజల మధ్యలో అసలు లేడు. ఎనీ టైం ఏదైనా అర్జెంట్ ఎటువంటి విషయానికి వచ్చినా రగన్న అన్ని టైం ఎటువంటి మనకు ఆపద కానీ సంపద కానీ ఏ విషయానికి వచ్చినా నేను కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉండే ఆ బీఆర్ఎస్ పార్టీ నాకు నచ్చలేకనే బీజేపీలోకి వచ్చిన. బీజేపీలో ఎందుకు వచ్చినా అంటే కూడా దానికి కారణాలు ఉన్నాయి. మనం గతంలో చూసుకుంటే మన 18వ స్థానంలో ఉండే మన దేశంలో, అటువంటిది 3వ స్థానం తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు. అటువంటి ప్రభుత్వం మనం చేకూర్చునే బాగుంటుంది అని చెప్పేసి మన కాన్సెప్ట్ కొని రీసెంట్గా నేను మన బైఎలక్షన్లలో జాయిన్ అయ్యాను. గెలిచిందంటే ఆ ప్రభావం చూపించదు. అప్పుడు మేము కూడా కొంచెం లూజ్గా ఇచ్చాం. అంటే సరే చూద్దాంలే అనే మా కాన్సెప్ట్ ఉండే. అలాంటిది ఇప్పుడు ఏం లేదు. ఎవరు ₹1 పంచినా ₹1 కనబడ్డా వాళ్ళకు చెప్పు దెబ్బలు కాదు, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామండి. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా న్యాయవాదిగా మాట్లాడేటువంటి మానవత్వం ఉన్నటువంటి మనిషి రగన్న గారు. అటువంటి మనిషికి మనం సహకరించి ఖచ్చితంగా కొట్లాడదామని చెప్పేసి కాన్సెప్ట్. మనం మా పార్టీకి ఈ పార్టీకి అని కాకుండా మధ్యలో ప్రజల మధ్యలో ఉండే మాట్లాడే శక్తి కావాలి. ఇంపార్టెంట్ క్యాజువల్ గా తీసుకుంటే 120 రోజులు అయిపోతుంది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసి. ఈ 120 రోజులలో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? ఎట్లా బాగుందా ఇప్పటికైతే? ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళకి వచ్చేసి 4 నెలలు అవుతుంది. ఆ 4 నెలల ప్రభుత్వంలో వాళ్ళు చేకూర్చిన పనులు కొన్ని ఉండి చేసారు కానీ కొన్ని ఇంకా రాలేదు. అంటే ఏం రాలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం చేసిన పాలనే నడుస్తుంది. వాళ్ళ కూడా అందుబాటులో లేదు. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కాలం పోయిందని అన్నారు. వర్షాకాలంలో వర్షం పడుతుంది, శీతాకాలంలో చలి పెడుతుంది, ఎండాకాలంలో ఎండ కొడుతుంది, వానాకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ అదే చెప్తున్నా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. వర్షాకాలంలో వాళ్ళు ఉన్నప్పుడే పోయింది కదా ఆ శని అనేది వాళ్ళతోనే పోయింది. అందుకే వాళ్ళు ఆ శనిలో కొట్టుకుపోయారు. కాబట్టి అందుకే వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళకు కొట్టుకుంటుంది కదా ప్రజలు కూడా. నువ్వు రైతు అంటున్నావు కదా, ఒక రైతు కాంగ్రెస్ వచ్చినాక నీకు అన్యాయం జరిగింది ఏమన్నా? కాంగ్రెస్ వచ్చినాక అన్యాయం ఇప్పటికైతే ఏమి ఏర్పడలేదు. ఎండిపోతున్నాయి కాంగ్రెస్ అసలు పంటలు ఎండిపోతున్నాయి అట్లేం లేదు, టాకేం లేదు. కాకపోతే నీళ్లు ఇప్పుడు గత 10 ఏళ్ళు పరిపాలన చేసిన కొత్త ప్రభాకర్ ఎంపీ గారు అన్ని స్టేట్లో అన్ని కాన్స్టిట్యూట్ లో పనులు అయిపోయినాయి. మా కాన్స్టిట్యూట్ కి వచ్చేసరికి ఒక్క పని కూడా కాలేదు. అదే కొత్త ప్రభాకర్ ఎంపీ గారు మొన్న రీసెంట్లీగా పోయి అసెంబ్లీలో మాట్లాడిండు. కొట్లానట్టే అంటే ఈయన 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఏం చేయలేదు, ఆయన ప్రభుత్వంలో ఏం చేయలేదు. ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో ఏం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చిన్న కాన్సెప్ట్ ఉదాహరణ తీసుకున్నాం. అట్లా అని చెప్పేసి కొన్ని తప్పులు బాగా చేసిరు, ఒక్కటి కాదు, వాళ్ళే అంతా అట్లా అని చెప్పేసి. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఉంది, ఫ్రీ కరెంట్ అని చెప్పేసి ఉంది. ఇవన్నీ ప్రభావం చూపించి కాంగ్రెస్ వైపు జనాలు మరలా అట్లే మరలే శక్తి లేదు, ప్రజల్లో ఊహ ఉన్నది. అయితే మొన్న రీసెంట్ గా గెలిపించినటువంటి క్యాండిడేట్ ఎందుకు గెలిపించినాం దేవుడు అనే కాన్సెప్ట్ లో ప్రజలకు వెలిగిపోయింది. ఎందుకంటే ఏం పని చేయలేదు కాబట్టి. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పటికే పని చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? మేము మంచి కావాలి కొట్లాడే మంచి శక్తి కొట్లాడుకున్న మంచి ఓడగొట్టుకున్నాం అనే కాన్సెప్ట్ తోని ప్రజలకు ఉత్సాహం పెరిగింది. కానీ పార్లమెంట్ అంటే 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలలో ఒక్క దగ్గర కూడా బీజేపీ ఎమ్మెల్యే లేరు. అట్లా దెబ్బ పడదా ఈయన మీద? వాళ్ళు నువ్వు అన్నట్టు గత 4 నెలల కింద జరిగినటువంటి ఎలక్షన్లలో వీళ్ళు టార్గెట్ డబ్బులు ముఖ్యానికి వస్తే డబ్బులు పంపిణీ విషయంలో ఇది స్కామ్ అయిపోయింది. అట్లాంటి జరగనీయకుండా ఇప్పుడు ఈ ఉత్సాహంతో ప్రజలు కూడా డబ్బులు తీసుకోరు కూడా కాదు. ఎన్ని తీసుకొచ్చినా తీసుకోని పరిస్థితులు రియల్ ఉంటారు. ఆ ఉత్సాహం ఖచ్చితంగా ఉంటుంది. తీసుకోకుండానే ఉంటారు పక్క. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 50,000 ఇచ్చారు అనుకో బీఆర్ఎస్ తీసుకోను, అన్ని తీసుకోను అంతే. ఉత్సాహంతో మనకు నాయకుడు అంటే పని చేసే నాయకుడు కావాలి. పైసలు ఇస్తే ఎలా నేను
పైసలు తీసుకొని 10 లక్షలు తీసుకున్నా. ఆ 10 లక్షలు తీసుకొని ఆయన పని దగ్గరకు పోతా. పని ఏమని అడగాలి, అన్న నాకు ఈ పని కావాలంటే ఏ పని చేయాలంటాడు. నీ పైసలు తీసుకున్నా నీకు ఏ పని చేస్తా తమ్ముడు, ఆ రోజు ఏం చేసినావు అన్నాడు అంటాడు. నేను ప్రశ్న అడుగుతా, నాకు జవాబు చెప్పలేడు. ఇక సరే, ఎమ్మెల్యే ఎలక్షన్ లో పైసలు లాంచింది వాస్తవమే. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు మరి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొంచెం మేము ఆలోచించే కూడా అదే. ఎలక్షన్ కమిషన్ కొంచెం బాగా క్రిటికల్ సార్. ఆయన ఆలోచన ప్రకారం ఖచ్చితంగా కట్టుదిద్దంగా చర్చలు పెట్టి అన్ని పోలీస్ బందోబస్తులు కూడా చాలా శుభ్రంగా చూసుకొని చాలా పైసలు వంచకుండా చేయాలని మా యొక్క ప్రార్థన. నువ్వు ఏదైతే అన్నావు పైసలు వంచన తీసుకో జనాలు అని చెప్పేసి, ఒక బయట వాళ్ళందరి పక్కన పెడితే నీకే ఒక ₹1,00,00,000 ఇస్తామంటే నువ్వు తీసుకోను. అన్ని కూడా తీసుకోను. మాట షూర్. రేపు పొద్దున నీ దగ్గర పంపిస్తా, తీసుకోను పక్క షూర్. ఎందుకు అట్లా? నా అభిప్రాయం అంతే. మానవత్వం ఉన్న మనిషి కావాలి మనకు. మానవత్వం శక్తితో కొట్లాడే శక్తి మనకు కావాలి. ఆ గొంతుక కావాలి. అటువంటి గొంతుక మనం కాపాడుకునే శక్తి మన దగ్గర ఉన్నది, ఆ ఓపిక ఉన్నది. పైసలు లొంగితే పని లేదు, పైసలు వద్దని చెప్పేసి భావన. అంతేనా? కానీ ఆయన గెలిచే అవకాశం 100%.